పటాన్ చెరువు నుండి సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్కు తరలించడం పట్ల పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. పటాన్ చెరువు గ్రేటర్ సర్కిల్ కార్యాలయాన్ని ఈ మధ్య నూతనంగా గ్రేటర్లో విలీనం చేసిన తెల్లాపూర్ ప్రాంత కార్యాలయానికి మార్చడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగానే అధికారులు వ్యవహరించాలని, అధికారుల కార్పొరేట్ సౌకర్యాల కోసం ఉన్న కార్యాలయాన్ని మార్చి ఇష్టరీతిగా వ్యవహరిస్తే ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 5 సంవత్సరాల క్రితం అన్ని హంగులతో పటాన్ చెరువు ప్రాంతంలో గ్రేటర్ సర్కిల్ కార్యాలయం నిర్మించినట్లు ఆయన తెలిపారు. కాగా ఈ కార్యాలయంలో ఏ సౌకర్యాలు లోటు ఉందని సర్కిల్ కార్యాలయాన్ని తెల్లపూర్కు మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పటాన్ చెరువులో సర్కిల్ కార్యాలయం నిర్మించే సమయంలో అన్ని ఆలోచించుకొని ఇక్కడ నిర్మించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. అయితే సామాన్య ప్రజలకు అనుకూలంగా అందుబాటులో కార్యాలయాలు ఉండాలని ఆయన సూచించారు. ముత్తంగి జేపీ కాలనీ పటాన్ చెరువు ప్రజలకు పటాన్ చెరువులోని సర్కిల్ కార్యాలయం వల్ల ఉపయోగం ఉందని, తెల్లాపూర్ ప్రాంతానికి గ్రేటర్ సర్కిల్ కార్యాలయం తరలించడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కార్యాలయం మార్పు విషయంపై పునరాలోచించాలని, లేని పక్షంలో పటాన్ చెరువులోని అన్ని పార్టీల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించవలసి వస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు పటాన్ చెరువు సర్కిల్ ఆఫీస్కు సంబంధించి ప్రజలకు తెలవాలన్న ఉద్దేశం మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. పటాన్ చెరువు సర్కిల్ ఆఫీస్గా 24 తారీఖు నాడు గెజెట్ వచ్చింది. 46 సర్కిల్ నెంబర్ 46 పటాన్ చెరువు అని. కానీ ఇవల్ల అధికారులు ఏం చేశారంటే ప్రొద్దున హడావిడిన ఏదో ఊర్లో దొంగలు పడ్డట్టు అధికారులందరూ కట్టాబుట్ట సదురుకొని ఇలా తెల్లాపూర్లో పోయి కూర్చున్నారు అధికారులు. నా దృష్టికి రాగానే నేను డీసీ గారికి ఫోన్ చేశా. ఏం సార్ సర్కిల్ ఆఫీస్ ఏమో ఏడుంది, అధికారులంతా పోయి తెల్లాపూర్లో కూర్చున్నారంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, తెల్లాపూర్ ఆఫీస్ యూజ్ చేసుకోమంటున్నారు, తెల్లాపూర్ను గ్రేటర్గా కలిపారు కాబట్టి ఆ ఆఫీసు యూజ్ చేసుకోమంటున్నారు అని చెప్పాడు డీసీ సురేష్ గారు. నేను అడిగాను ఏమైంది, 5 సంవత్సరాల కిందట మనం కూడా బిల్డింగ్ కట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ప్రతి ఒక్క అధికారికి క్యాబిన్ ఉంది, అది నిజంగా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉన్నట్టున్నది పటాన్ చెరువులో కట్టిన మున్సిపల్ ఆఫీసు, మరి ఇక్కడ కూర్చోకుండా అక్కడికి ఎందుకోమన్నారంటే ఆ బిల్డింగ్ చాలా బాగుందంట సార్, సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి మమ్మల్ని అక్కడ కూర్చోమన్నారు అని అంటారు. నిజంగా చూడండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ నేను చెప్తా, ఎందుకంటే పటాన్ చెరువు ప్రాంతంలో ఆ రోజు సర్కిల్ ఆఫీస్ పెట్టారు. పటాన్ చెరువు రామచంద్రపురం భారతీ నగర్కు కలిసి పటాన్ చెరువులో ఒక సర్కిల్ ఆఫీస్ కట్టారు. ఒక 3-4 కోట్ల రూపాయలను వెచ్చించి కట్టారు. అది ఎందుకు కట్టారంటే పటాన్ చెరువు ప్రాంతం అంతా పేద ప్రజలు ఉండేవాళ్ళు. పేద ప్రజలకు అందుబాటులోకి పాలన సౌకర్యం సౌలభ్యం ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు పటాన్ చెరువులో ఈ సర్కిల్ ఆఫీస్ కడితే ఇవల్ల పటాన్ చెరువు కాదు బిల్డింగ్ బాగుంది అందులో కూర్చోమన్నారని చెప్పేసి అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వము పేద ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు పనిచేసే విధంగా ఉండాలి, కానీ మాకు ఆఫీసులు బాగున్నాయో లేకపోతే ఇంకేమో బాగున్నాయో అని చెప్పేసి గాలి కొదిలి పేద ప్రజలను గాలి కొదిలి సంపన్నులున్న ప్రాంతంలో పోయి కూర్చుంటామంటే అది చాలా ఇబ్బంది పడతారు. పటాన్ చెరువు పట్టణ ప్రజలు బాగా ఇబ్బంది పడతారు, చాలా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. ఒకటి లేని పక్షంలో పటాన్ చెరువుకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులను సంప్రదించి అన్ని పార్టీలను ఏకం చేసి ఇదే తెల్లాపూర్ మున్సిపాలిటీ ముంగట ధర్నా కూడా చేస్తామని నేను డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. మా పటాన్ చెరువు పట్టణ ప్రజల పక్షాన వాళ్ళ పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా ధర్నా చేస్తాం. మళ్ళీ మేము తెచ్చుకునే విధంగా
మేము చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు చూడండి, అసలు యాక్చువల్గా గౌరవ ఎమ్మెల్యే గారు ఏది మన హాస్పిటల్లో, రూరల్ హాస్పిటల్లో కడదామని ఒక ఆలోచన చాలామందికి వచ్చినుండే, చాలామంది కూడా చెప్పినుండే. కానీ నిజంగా ఆయన ఆలోచన కూడా పెద్దదే. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం నాతోటి కూడా మాట్లాడాడు. అన్న ఇక్కడెందుకు పెట్టినాం, రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా, ఈ ఆఫీస్ ఇక్కడెందుకు పెట్టినామని నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమన్నాడంటే, కుమార్ అట్లా కాదు, ఆడ హైవే మీద పెడతాం, అది వేరే విషయం. ఈ నీటుగా ఉంది, ఎక్కువ ప్లేస్ ఉందేమో పెడతాం, కానీ అది ముఖ్యం కాదు. పేద ప్రజల మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళు కాలినడకన కూడా వచ్చి పనులు చేసుకొని పోతారు, పన్నులు కట్టుకోవడానికి ఉంటుంది, పర్మిషన్లు తీసుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశం మీద ఆయన చాలా దూరం ఆలోచన చేసి ఇలా సర్కిల్ ఆఫీస్ ఇక్కడ పటాన్చెరు అది నడిబొడ్డున పెట్టి, అలాంటిది అలా ఈ ప్రభుత్వం అప్పనంగా ఎత్తుకుపోయి తెల్లపూర్లో పెడతంటే ఇదేమర్థం? మేము చేసింది, మా పటాన్చెరుకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారు చేసింది, మా నాయకులు చేసింది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సర్కిల్ ఆఫీస్ కట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉంది అది, దాంట్లో ఏం తక్కువ ఉందని.